మీరెవరు? మీకేం సంబంధం? చార్జ్షీట్ దాఖలు చేసిన కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మీ ఇంటర్ లొకేటరీ పిటిషన్ వేయనుకున్న దురుద్దేశం ఏంటి? ఇది సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయమంటూ ఓ థర్డ్ పార్టీ విలేకరి వేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం చేసిన కామెంట్. ఇంతకీ ఇలాంటి కేసులు వేసిందెవరు? ఎవరి థర్డ్ పార్టీ జర్నలిస్ట్? అసలు ఇతను చెబుతున్న ఆ పత్రిక ఉందా లేదా? గూగుల్ సెర్చింగ్లో బయటపడ్డ విషయాలేంటి? బాబు బెయిల్ రద్దుపై ఇంటర్ లొకేటరీ వేసిన స్వర్ణాంధ్ర అనే పత్రిక విలేకరి. మీరెవరు? మీకేం సంబంధమని సుప్రీం ఆగ్రహం. అసలా పత్రికే లేదని గతంలోనే అన్న లాయర్లు. ఇలాంటి పిటిషన్లు వేస్తే తీవ్ర పరిణామాలన్న సుప్రీం. ఇదిగో ఇతన్ని చూసారా? పేరు బాలగంగాధర తిలక్. ఎడిటర్ స్వర్ణాంధ్ర తెలుగు ఈవినింగ్ డైలీ, విజయవాడ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్న ఈ విధం గమనించారా? డైలీ అంటూ ఇంగ్లీష్లో సరిగా రాయడం కూడా చేతగాని ఈ ప్రబుద్ధుడు ఏకంగా చంద్రబాబు బెయిల్ రద్దు చేయమంటూ సుప్రీంకోర్టులో పిల్ వేయడం గమనార్హం. బేసిక్గా ఇలాంటి టైం కిల్లింగ్ పిటిషన్లు దాఖలు చేస్తుంటారు కొందరు. కానీ వారిలో కూడా కొందరికి ఒక హోదా, అధికారం, ఇంకా కేసుతో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. కానీ ఇతడికి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ గానీ ఎంత మాత్రం సంబంధం లేదు. అయినా సరే ఇతను ఇంటర్లొకేటరీ పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయమంటూ ఒక పిటిషన్ వేయడంతో సుప్రీం బేలా త్రివేది ధర్మాసనం తీవ్రంగా దుయ్యబట్టింది. మీరెవరు? మీకు ఈ కేసుకు సంబంధమేంటి? పిల్ దాఖలు చేయడానికి మీకున్న అర్హతలేంటి అని ప్రశ్నించడంతో సదరు ఈవినింగ్ డిలే సారీ డైలీ సంపాదకులైన బాలగంగాధర తిలక్కి ఏం చెప్పాలో అర్థం కాలేదట. కోర్టు సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు కొందరు. కోర్టు సమయం విలువైందన్న విషయమే తెలియక ఇష్టారాజ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల సమయాన్ని వృధా చేయడమే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు ఇలాంటివారు. వైసీపీ హయాంలో నమోదు చేసిన తప్పుడు కేసులను కొత్త ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉండడంతో హైకోర్టులోనూ గతంలో ఇదే తిలక్ పేరిట ఒక పిటిషన్ దాఖలైంది. అప్పుడే హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసులను పునఃసమీక్షించకుండా ప్రభుత్వాలను ఎలా దోషించగలమంటూ నాడే హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ హక్కులను తామెలా అడ్డుకోగలమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అంతిమంగా కేసులు ఉపసంహరించాలా వద్దా అన్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచక్షణాధికారమని నాడే స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. కోర్టులంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసెయ్యాలన్న ధోరణితో సుప్రీంకోర్టును సైతం విసిగించే ప్రయత్నం చేశాడు ఈ స్వర్ణాంధ్ర అనే లేని పత్రికా విలేకరి బాలగంగాధర్ తిలక్. అసలు ఇలాంటి పత్రికే లేదని గతంలోనే లాయర్లు హైకోర్టుకు తెలిపారు. అయితే జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఇలాంటి కుటిల యత్నాలకు తెరలేపుతుందన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరటే లభించింది ఈ వ్యవహారంలో. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు. అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది సుప్రీంకోర్టు. హైకోర్టులో చుక్కెదురైనా సరే లెక్క చేయక సుప్రీంను సైతం ఆశ్రయించి అక్కడ చివాట్లు తిన్న ఈ విలేకరి ఎవరు? ఇతడి పత్రిక ఉందా లేదా అంటూ కొందరు గూగుల్ సెర్చ్ చేయగా వారికి ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపించింది.
ఇందులో ఆయన రాసిన డైలీ అన్న ఆంగ్ల పదంలోనూ తప్పు ఉండడంతో ఇతడేం జర్నలిస్ట్, పత్రికా భాషలోని అత్యంత కీలకమైన డైలీ అన్న ఇంగ్లీష్ పదమే సరిగా రాయలేని ఇతడికి 25 ఏళ్ల జర్నలిస్ట్ అనుభవం ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు కొందరు జర్నలిస్టులు. ఈ మధ్య ఎలాంటి అర్హతలు లేకున్నా జర్నలిస్టుల పేరిట పార్టీలకు కొమ్ము కాసేవారు ఎక్కువయ్యారని, పార్టీల రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతున్న ఇలాంటి వారిని కోర్టులు కేవలం మాటలతోనే వదలొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి.